నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు విజ్ఞప్తి. జాబిల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఆదివారం కొత్తపేటలోని దీప్తి పబ్లికేషన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి మండల పరిధిలో ఈ సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన 15 మంది విద్యార్థులకు 2000 రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జాబిల్లి సేవా సంఘం ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు కొసరాజు వెంకట్రావు, వేజెండ్ల ఉమామహేశ్వరరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. లో ప్రారంభించాం. ఈ జాబిల్లి సేవా సంఘం ద్వారా గతంలో గాంధీ ఇర్విన్ పార్క్ని ఆధునీకరణ చేయడం జరిగింది. ఆ తర్వాత మేలపాడు గ్రామంలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రభుత్వం సహకారంతో మరి మేమందరం కలిసి అక్కడ అసలు పబ్లిక్ టాయిలెట్ లేనటువంటి టాయిలెట్ లేని ఇల్లు లేకుండా అందరికి కట్టించడం జరిగింది. ఆ తర్వాత బీసీ కాలనీలో ఆ కాలనీ ప్రజలను మోటివేట్ చేయడానికి, ఇండివిజువల్గా వాళ్ళ ఆదాయం సమకూర్చుకోవడానికి మరి కినాయిలు అట్లాగే జెండు బాంబు ఇటువంటి తయారు చేయడం కూడా నేర్పించాం. అట్లాగే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మరి గత 5 సంవత్సరాలుగా మేము క్యారీ బ్యాగుల నిషేధంపై ఉద్యమం చేస్తూ చేతి సంచులను పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈ కరోనా వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా మేము కార్యక్రమాలు నిలిపివేసి మళ్ళీ ఈ సంవత్సరం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిల్లలకి ఏదైనా చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో తెనాలి మండలంలో మంచి మార్పులు సాధించినటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రం ఒక 15 మందిని ఎంపిక చేసుకుని, అంటే మనకు ఉన్నటువంటి 12 పాఠశాలల్లో మరి ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో 15 మందిని మేము అందరం కలిసి నిర్ణయించుకుని వాళ్ళకి ఒక్కొక్కరికి ఈరోజు 2000 రూపాయల నగదు పారితోషికాన్ని మా జాబిల్లి సేవా సంఘం తరఫున అందించడం జరుగుతుంది. ఇంకా చేద్దాము అనే ఉద్దేశంతో కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడే మొదలుపెట్టాం. అందులో విద్యార్థులకి మేము ఇచ్చే పురస్కారము అది పెద్దదా కాదా అనే కంటే కూడా దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ భవిష్యత్తులో బాగా వృద్ధిలోకి రావాలని మా ఆకాంక్ష. అది గుర్తుపెట్టుకోండి విద్యార్థులందరూ కూడా. ఇది పారితోషికం ఎంత అనేది కంటే కూడా మేము తీసుకున్నాం పారితోషికం. దీంతో మీరు బాగా చదువుకొని ఫ్యూచర్లో బాగా వృద్ధిలోకి రావాలని నా ఆకాంక్ష. ఈ సందర్భాన్ని మరి మన ఉమామహేశ్వరరావు గారు చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ పనులన్నీ చూశారు. ఆయనకి మనందరం కూడా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ఆయనకి ఒకసారి ఆ క్లాస్ తోటి. నేను ఈ మధ్యనే నా 10వ తరగతి కంప్లీట్ చేశాను. నేను SDIMGH స్కూల్ తెనాల్లో చదువుకున్నాను. ఈరోజు అయితే మనం జాబిల్లి సేవా సంఘంలో ప్రైజ్ మనీ ఇస్తున్నారు. సో అక్కడికి వచ్చాము. వీళ్ళు ఇలా జాబిల్లి సేవా సంఘం ద్వారా చాలామందికి హెల్ప్ చేయడం, అంటే టాయిలెట్స్ లేని వాళ్ళకి టాయిలెట్స్ కట్టించడం, అలా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ముందుగా ఈ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. స్టూడెంట్స్కి ఇలా ఇవ్వాలి, ఈ ప్రైజ్ మనీ ఇవ్వాలి, ఇలా సర్టిఫికేట్ ఇవ్వాలి, మండలంలో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అనేది చాలా గుడ్ థాట్ అన్నమాట. సో
ఈ ప్రైజ్ మనీ పొందినందుకు నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. నియోజకవర్గ అభివృద్ధికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏడాది గడిచిపోయినా అమలుకు నోచుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా 4వ విడత పంపిణీ ప్రారంభానికి తెలానిలి వేదిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మున్సిపల్ భవన నిర్మాణానికి 15 కోట్లు, నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గాల శ్మశాన వాటికలకు అవసరమైన స్థల సేకరణకు 9 కోట్లు, పట్టణంలో ముస్లింల షాదీఖానా నిర్మాణానికి 4 కోట్లు, నంది వెలుగు కొల్లిపర రోడ్డు విస్తరణకు 9 కోట్లు, కొల్లిపరలో అరటి రైతుల కోసం మినీ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 5 కోట్లు, మొత్తం 43 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు నాయకులు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అయితే ఏడాది దాటినా సీఎం ఇచ్చిన హామీలకు అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వచ్చారు. ఆ సందర్భంగా తెనాలి చాలా వరాలు ఇస్తారని మేమందరం ఆశించాము. మేము చెప్పాల్సిన లిస్టు కూడా చెప్పాము, చాలా పెద్ద లిస్టు. కానీ హామీలు ఇచ్చారు, ఒక 5-6 హామీలు మాత్రమే. అది కూడా టోటల్ వాల్యూ వచ్చేటప్పటికి 45 కోట్లు మాత్రమే అవుతుంది. మన మున్సిపల్ బిల్డింగ్ని రీప్లేస్ చేయటం, శ్మశాన వాటికలకి, ఎస్సీ శ్మశాన వాటికలకి స్థలం కేటాయించడం, ముస్లిమ్స్కి షాదీఖానా, కొల్లిపర్లో ఆ రోడ్లు వెడల్పు చేయటం, ఇలాంటివన్నీ ఇచ్చారు. కానీ వాటిట్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. మా సంఘం వారు ముఖ్యమంత్రి గారు రాకముందే, ఒక వారం ముందే మేమందరం కూడా మా సంఘ సభ్యులందరూ కూర్చొని ఒక లిస్టు తయారు చేసి అప్పుడు ఎమ్మెల్యే గారికి పంపించాము. అలానే మీడియాకు కూడా వివరించాము. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే పెదవడ్లపూడి దాకా 4 లైన్స్ వేయాలి, మంగళగిరి దాకా విజయవాడ రూట్లో. అలానే గుంటూరు రోడ్డు కూడా 4 లైన్స్ వేయాలి. ముఖ్యంగా తెనాలి, విజయవాడ, గుంటూరు సర్క్యులర్ ట్రైన్స్ వేయించాలి. సర్క్యులర్ ట్రైన్స్ వేయించితే కనుక 10 రూపాయలకే విజయవాడ వెళ్ళొచ్చు, అలానే గుంటూరు వెళ్ళొచ్చు, దానికి వెళ్ళొచ్చు. మూడోది, ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ పెట్టదగ్గ హాస్పిటల్ ఉంది, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీ పెట్టమని. అలానే నర్సింగ్ కాలేజీ, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ తెనాలి కనుక వస్తే ఇక్కడ పేద ఆడపడుచులకి, అలానే పేద పిల్లలకి, ఎస్సీ ఎస్టీల వాళ్ళకి ఈ నర్సింగ్ కోర్స్ చేయటం వలన ఉపాధి కల్పించడం వాళ్ళం అవుతాం. మొన్న కరోనా వచ్చినప్పుడు తెనాల్లో నర్సింగ్ వాళ్ళు దొరక్క వేరే గుంటూరు, విజయవాడ నుంచి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కనుక పెద్ద నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసి, అలానే మెడికల్ కాలేజీ కనుక ఏర్పాటు చేస్తే మన తెనాలికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ పరిశ్రమను ఏర్పాటు చేయమని చెప్పి క్రికెట్ స్టేడియం, పెద్ద క్రికెట్ స్టేడియం కూడా తెనాలికి కావాలని చెప్పి కూడా మేము లోగడ జగన్ గారు వచ్చినప్పుడు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మహిళా స్వావలంబన, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే సేవాభారతి లక్ష్యమని న్యాయవాది పద్మవల్లి పేర్కొన్నారు. తెనాలి సేవాభారతి ఆధ్వర్యంలో బుర్రెపాలెం రోడ్లోని మధుకర నిలయం సోదరి నివేదిత కుట్టు శిక్షణ కేంద్రాల్లో కుట్టు మిషన్, బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందే వారికి సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు. గత 4 నెలలుగా కుట్టు మిషన్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఈ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని తెనాలి సేవాభారతి కార్యదర్శి లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి పద్మవల్లి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన పెంచే దిశగా సేవాభారతి పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. జూన్ 20వ తేదీ నుండి 2వ బ్యాచ్ ప్రారంభం అవుతుందని, ఈ అవకాశాన్ని తెనాలి ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేవాభారతి తెనాలి కేంద్రంగా ఈ రోజున కుట్టు శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందిన మహిళలు, అలాగే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్న మహిళలకి ఈ రోజున సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతున్నది. సేవాభారతి గుంటూరు జిల్లా కేంద్రంగా 98 నుంచి ఎన్జిఓగా రిజిస్టర్ అయ్యి అనేక సేవా కార్యక్రమాలని, ముఖ్యంగా మహిళలకి ఆర్థికంగా స్వావలంబన ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో సేవాభారతి పనిచేస్తున్నది. అందులో భాగంగా ఈ రోజున తెనాలి కేంద్రంగా ఈ సేవా కార్యక్రమాలని చేపట్టి అందులో ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రోజున అనేక మంది మహిళలు వచ్చి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము.
కార్యక్రమంలో జిల్లా సంయోజక్ జోగు శ్రీనివాస్, ప్రాంత పర్యావరణ గతినిధి సంయోజక్ జోగు పివి ఆదిశేషయ్య, టైలరింగ్ శిక్షకులు యార్లగడ్డ రోహిత్, బ్యూటీషియన్ శిక్షకురాలు విజయదుర్గ, త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, పలువురు నగర ప్రముఖులు, అభ్యాసకులు పాల్గొన్నారు. తెనాలిలో గత 4 నెలలుగా కుట్టు శిక్షణా కేంద్రంలో సుమారుగా 30 మంది ఆడపిల్లలు శిక్షణ పొందారు. అట్లాగే గత 2 నెలలుగా బ్యూటీషియన్ శిక్షణా కేంద్రంలో సుమారుగా 18 మంది ఆడపిల్లలు శిక్షణ పొందడం జరిగింది. ఆడపిల్లలకి ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పేసి, అట్లాగే ఆత్మ నిర్భరత కోసం అని చెప్పేసి, ఆత్మవిశ్వాసం పెరగడానికి బ్యూటీషియన్ కోర్సు, ఈ 2 కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. అట్లాగే మరలా వచ్చే నెల నుంచి జూన్ నెలలో సుమారు 20వ తారీఖు నుంచి 2వ బ్యాచ్ కుట్టు శిక్షణ, 2వ బ్యాచ్ బ్యూటీషియన్ కోర్సు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి తెనాలి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శిక్షణ పొంది ఆర్థికంగా స్వావలంబన సాధించవలసిందిగా కోరుతున్నాము. మా ఈ కార్యాలయము ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళే దారిలో మధుకర నిలయం సేవాభారతి కార్యాలయంలో జరుగుతుంది. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్క విద్యార్థికి బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తెనాలి మండలానికి ఇప్పటికే బుక్స్ రావడం జరిగిందని, మొత్తం 1,00,000 పుస్తకాలు అవసరం ఉందని, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్క విద్యార్థికి బుక్స్ పంపిణీ చేసే విధంగా చూస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ బుక్స్ కు సంబంధించి లింక్ ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. విద్యాకారులకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ మండలానికి రావడం జరిగింది. దీనిలో మొత్తం మనకు 1,00,000 పుస్తకాలు అవసరమైతే మరి జూన్ 12 లోపే అన్ని పుస్తకాలు కూడా వస్తాయి. జూన్ 12 నాటికి పాఠశాలలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి పిల్లవాడి యొక్క చేతిలో పుస్తకం అనేది ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు మనకి దాదాపుగా ఒక 40,000 పుస్తకాలు రావడం జరిగింది. అంటే 50% పుస్తకాలు దాదాపు రావడం జరిగింది. మిగిలినవి కూడా రావడం వస్తాయి. తర్వాత నోట్బుక్స్ కూడా రావడం జరిగింది. 6th నుంచి 10th దాకా నోట్బుక్స్ ఇస్తారు. తర్వాత 1 to 5th వర్క్ బుక్స్ వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం 10వ తరగతి పుస్తకాలు మారినాయి. దానికి సంబంధించినటువంటి టైటిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఈ బుక్స్ సంబంధించినటువంటి మరి లింకును కూడా వాట్సాప్లో పెట్టడం జరిగింది. ప్రధానోపాధ్యాయులకి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, మేనేజ్మెంట్స్కి అందరూ కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ పుస్తకాలు మనం కంటెంట్ ఏముందో ఏందనేది కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.